ఓం నమో శ్రీ కామాక్షిదేవి సమేత కపిలేశ్వరాయ నమ. ఓం నమో గురుదేవాయ నమ. భక్తులందరికీ నమస్కారం. వెంకటేశ్వర స్వామి లీలలు మహిమల గురించి ఒక్కటి రెండు కాదు, ఎన్ని వీడియోలన్నా చేసుకోవచ్చు. ఒక నలుగురు అమాయకపు భక్తులు, ఒక నలుగురు అమాయకపు స్నేహితులు, వీళ్ళ జీవితాల్లో కూడా వెంకటేశ్వర స్వామి లీలలు చూపించాడు. వాళ్ళ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ విషయము ఇప్పటిది కాదు, ఎన్నో ఏండ్ల ముందు జరిగిన విషయం. అప్పట్లో మనకి అలిపిరి దగ్గర మెట్లు కూడా సరిగా ఏర్పడలేదు. ఒక నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు. మనకి తిరుమల నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరు ఉండేది. అందులో మనకి నరసింహులు, చిన్నప్ప, శ్రీనివాసులు, మునిరాజు అనే నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు. వీళ్ళు ఏ పని చేసినా కూడా కలిసికట్టుగా చేసేవాళ్ళు, ఎంతో ఐక్యమత్యంతో ఉండేవాళ్ళు అన్నమాట. వీళ్ళల్లో ఏమైందంటే వీళ్ళకి వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన భక్తి. మనకి చుట్టుపక్కల గ్రామాల్లో, మనకి తిరుమల కొండకి చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా మీరు ఉదయాన్నే లేచిందే కొండకి దండం పెట్టుకుంటారు. తర్వాత కార్యక్రమాలు ఏమైనా ఉన్నా చేసుకుంటారు. శ్రీనివాసుడు ఇంట్లో మనిషిలాగా ట్రీట్ చేస్తారన్నమాట. ఆ విధంగా ఇంట్లో ఒకడైపోయినాడు శ్రీనివాసుడు. వీళ్ళకి శ్రీనివాసుడు అంటే ఎందుకండి అంత భక్తి అంటే, వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఈ కొండ పరిసరాల్లోనే పెరగడం వలన ఆయన లీలలు, మహిమలు, మహత్యాలు ఎవరో ఒకరి ద్వారా వినడం వలన ఆయన పైన ఎనలేని భక్తి అనేది ఏర్పడుతుంది. వీళ్ళు అప్పుడప్పుడు కొండకెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు. అందులో ఆ నలుగురు స్నేహితుల్లో నరసింహులు చిన్నప్పతో అంటాడు, ఏరా మనం కొండకెళ్ళి చాలా సంవత్సరాలు అయినట్టు అనిపిస్తుంది, నాకు స్వామిని చూడాలనుంది, అక్కడ వెళ్ళి పులిహోర తినాలనుంది, అక్కడే కొద్దిసేపు ఉండి ప్రశాంతంగా పరిసరాలని, ఆ ప్రకృతిని ఆస్వాదించాలని ఉంది అని చెప్పి చిన్నప్పతో చెప్తాడు నరసింహులు. అవునరా, నిజమే, నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంది. మన ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా చెప్దాం, శ్రీనివాసుడికి మునిరాజాకు కూడా చెప్పి అందరం వెళ్దాము అనుకుంటారు. తర్వాత వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఏం చేస్తారంటే ఒక శనివారం ఉదయంతో బయలుదేరదామని నిర్ణయం తీసుకుంటారు. సరే, ఏం చేస్తారంటే ఆ రోజు ఉదయంతోనే వీళ్ళు బయలుదేరుతారు. అప్పట్లో మనకి తిరుమల చేరాలంటే అడవుల ద్వారానే ప్రయాణం సాగించాలి. అడవుల్లో అంటే మనకి దారి కూడా సక్రమంగా ఉండదు. తర్వాత వచ్చి క్రూర మృగాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ భయం అంతా కూడా ఉంటుంది. రాత్రిల్లో అసలు ప్రయాణం అనేది చేసేవాళ్ళు కాదు. సరే, వీరు ఏం చేస్తారంటే వీళ్ళు నలుగురు ఉదయాన్నే బయలుదేరి అలిపిరి దగ్గరికి వస్తారు. అక్కడ మెట్లు కూడా అప్పుడు ఏర్పడలేదు. అక్కడ ఒక పెద్ద గుంట లాంటి నిర్మాణం, తర్వాత వచ్చి ఒక కోనేరు లాంటి నిర్మాణం ఇప్పుడు కూడా అలిపిరి దగ్గర ఉన్నాయి. మీరు ఒకసారి చూడదలుచుకుంటే చూడొచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి స్నానాలు చేసుకునేసి అక్కడి నుంచి కొండ ఎక్కడం ప్రారంభిస్తారు. వీళ్ళు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ స్వామి గురించిన విశేషాలు అవి చెప్పుకుంటూ పైకి వెళ్తూ ఉంటే మధ్యలో ఒక సన్యాసి ఏం చేస్తాడంటే స్వామి గురించి విశేషాలు అనేవి చెబుతూ ఉంటారు. అక్కడ ఆ సన్యాసి చుట్టూ ఒక 10-15 మంది భక్తులు కూర్చొని అది వింటూ ఉంటారు. వీళ్ళు కూడా కొద్దిసేపు అక్కడ కూర్చొని ఆయన చెప్పే విశేషాలన్నీ వింటూ ఉంటారు. స్వామి సకల లోకాలను ఏలేవాడు, అందరికీ రక్షకుడు ఆయనే, ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు మోసం చేయడు, మన భారాన్నంతా ఆయన మోస్తాడు, ఆయన్ని నమ్ముకోవాలని కొన్ని మంచి మాటలు ఆయన చెప్తుంటే అవన్నీ కూడా వీళ్ళు విని కొద్దిసేపు తర్వాత మళ్ళా బయలుదేరుతారు. కొండ ఎక్కుతూ ఉండేటప్పుడు ఆ ప్రకృతి ఎంత రమణీయంగా ఉంటుందో మనకి తెలుసు కదా. కొద్దిసేపు ఎండగా వస్తుంది, తర్వాత చలిగా మారిపోతుంది, ఒక్కొక్కసారి వర్షం పడుతుంది. ఎన్నో రకాల పూల చెట్లు, పండ్ల చెట్లు ఇవన్నీ కూడా దారిలో వస్తూ ఉంటే ఎక్కడానికి ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఉంటుంది. అది కాకుండా ఈ తిరుమల కొండలంటే వెంకటేశ్వర స్వామి ఆయన దేవేరులతో కలిసి అక్కడ తిరిగిన స్థలం కదా. కాబట్టి ఆ ప్రాంతం అంతా ఏదో ఒక రకమైన ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. కొద్దిసేపు అయిన తర్వాత ఏమవుతుందంటే ఆకాశము నల్లగా మారుతుంది. నల్లగా మారి మబ్బులంతా వచ్చి వర్షం అనేది ప్రారంభమైపోతుంది. వీళ్ళు ఇంకా త్వరగా కొండపైకి ఎక్కాలనుకుంటారు, కానీ వర్షం చిన్నగా మొదలయ్యి పెద్దగా మారిపోతుంది.
ఇలా వర్షం పడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే దూరం నుంచి ఈ పులి గాండ్రింపులు అనేటివి వినపడతాయి. దాంతో పాటుగా ఏనుగుల గింకరాలు ఇవన్నీ వినపడతాయి. నలుగురు భయపడిపోతారు. భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాదు. అలా ఆ వర్షంలో తడుచుకుంటూనే వెళ్తూ ఉంటే అక్కడ ఒక మండపం అనేది కనబడుతుంది. అక్కడికి వెళ్ళి కొద్దిసేపు వీళ్ళు ఆ వర్షం తడవకుండా కొద్దిసేపు అక్కడికి వెళ్తారు. అయినా కానీ ఆ భయం అనేది వదలదు. క్రూర మృగాలు కదా, ఒకసారి పైన పడినాయంటే ఇంకా ప్రాణాలు వదిలేయడమే. కానీ అక్కడుండే ఈ చిన్నప్ప మునిరాజు వీళ్ళు ఏం చెప్తారంటే, రే ఎందుకురా మీరు భయపడతారు, మనం స్వామిని నమ్ముకొని వచ్చాము, మనకి ఏం కాదు, ఆయనే మనం రక్షించుకుంటాడు అని చెప్పి ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో ఏమవుతుందంటే ఒక పెద్ద కర్ర తీసుకొని ఒక ఆజానుబాహుడు ఏం చేస్తాడంటే నిదానంగా నడుచుకుంటూ ఆ మండపంలోనికి వస్తాడు. ఆయన్ని చూసిందే వీళ్ళందరికీ కూడా కాస్త ధైర్యం వేస్తుంది. ఆయన ఆ ఆకారం కానివ్వండి, తర్వాత ఆ కొయ్యను పట్టుకోండి చూస్తే ఒక రకమైన ధైర్యం అనేది ఏర్పడుతుంది. సరే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వచ్చిన అతన్ని వీళ్ళు పలకరిస్తారు. స్వామి నువ్వు ఎక్కడ స్వామి, ఎక్కడి నుంచి వస్తాండవు అంటే, నాయన నాది కింద ఆ శ్రీనివాస మంగాపురము, నా పేరు గోవిందప్ప అని చెప్తారు. సరే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఏం జరుగుతుందంటే చిన్నప్ప ఈ వర్షం పడుతోంది కదా, చలి అనేసి బీడి వెలిగిస్తాడు. బీడి వెలిగించి తాగుతూ ఉంటాడు. గోవిందప్ప గారు మీరు బీడి తాగుతారా అని అడిగితే ఆయన నవ్వుతూ నాకు వద్దని చెప్తాడు. సరే కొద్దిసేపు అవుతుంది, వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత వర్షం అయితే ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది, పడుతూనే ఉంటుంది. అప్పుడు ఈ గోవిందప్ప ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఉండే పులిహోరని తీసి ఇస్తాడు. ఈ నలుగురు మిత్రులకి ఇస్తాడు. వీళ్ళు ఆ పులిహోరని అంతా తింటారు. తినిన తర్వాత ఏమవుతుందంటే మన మునిరాజు ఏం చేస్తాడంటే తినిన తర్వాత మళ్ళా బీడి వెలిగిస్తాడు. ఇంతలో ఏమవుతుందంటే ఒక పిడుగు పెద్ద శబ్దంతో కొండ మీద పడుతుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ శబ్దానికి మన మునిరాజు ఏం చేస్తాడంటే బీడిని వదిలేస్తాడు. అదేం చేస్తుందంటే మన గోవిందప్ప గారి పంచె మీద పడిపోతుంది. పంచె మీద పడి కొద్దిగా కాలిపోతుంది. అయ్యో స్వామి నేను తెలియకుండా భయపడి వేసేసాను, నీ పంచి పైన వేసేసాను, కాలిపోయింది స్వామి, నన్ను క్షమించి తెలియకుండా చేసిన పొరపాటు స్వామి అని ఏం చెప్తాడు. ఆయన ఏం చేస్తాడంటే గోవిందప్ప గమ్మున నవ్వుకుంటానే దాన్ని ఇదిలిచ్చేసి గమ్మున ఉంటాడన్నమాట. సరే అదంతా అయిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఏమవుతుందంటే వర్షము తగ్గుముఖం పడుతుంది. అప్పుడు మళ్ళా ఈ 5 మంది కలిసి కొండపైకి ప్రయాణం సాగిస్తారు. ఎట్టకేలకి కొండకి చేరిపోతారు. కొండకి చేరిందే ఏమవుతుందంటే మనకి ఇంకా రాత్రి అయిపోతుంది. అప్పట్లో ఎలాగంటే కొండకి ఉదయం ప్రారంభించి వాళ్ళు నడక ప్రారంభిస్తే సాయంకాలం వెళ్ళిపోతారు. సాయంకాలం వెళ్ళిపోయి అక్కడ రాత్రిలో అక్కడ ఏమైనా సత్రాల్లో బస చేసుకొని తర్వాత ఉదయంతో మళ్ళా కోనేరులో స్నానం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని ఆ రోజు సాయంకాలానికి ఇల్లు వచ్చి చేరేవారు. అదేవిధంగా వీళ్ళకి ఏమైందంటే సాయంకాలం అయిపోయింది, ఇంకా ఏదైనా సత్రంలో అక్కడ మనం బస చేద్దాము, ఉదయంతో స్వామివారిని దర్శనం చేసుకుందామని చెప్పి అందరూ బయలుదేరుతూ ఉంటే గోవిందప్ప మాత్రం మీరు వెళ్ళండి, నేను వేరే చోట పడుకుంటానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా ఉదయంతో అర్చకులు ఏం చేస్తారంటే స్వామివారి ఆనంద నిలయం గర్భాలయంలోకి వెళ్ళి ఆ తలుపు తెరిచిన వెంటనే వీళ్ళకి బీడి వాసన వస్తుంది. తర్వాత కాలిన గుడ్డ వాసన వస్తుంది. వీళ్ళకి ఏం అర్థం కాదు, ఏంది స్వామివారి గర్భాలయంలో బీడి వాసన రావడం ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అది కాకుండా ఏదన్నా మన దీపం పెట్టేటప్పుడు ఆ మసి ఏమన్నా స్వామివారి పంచె మీద పడిందా, అందుకే కాలిందా, స్వామివారి పంచె కూడా కాలు ఉన్నది కదా అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆశ్చర్యంతోనే పంచెని స్వామివారి పంచెని తీసేసి వేరే పంచెని కడుతారు. తర్వాత ఆ వాసన కూడా పోవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే కర్పూరాన్ని వెలిగించి తర్వాత ధూపం వేసి ఆ వాసన అంతా కూడా పోయేటట్టు చేస్తారు. సరే ఈ విధంగా జరుగుతుంది. తర్వాత ఈ 4 స్నేహితులు ఉన్నారు కదా, వీళ్ళు ఇంకా ఉదయంతో ఇంకా స్వామివారిని దర్శనం చేసుకోవాలి కాబట్టి వీళ్ళు స్నానం చేసుకొని మనకి పుష్కరంలో స్నానం చేసుకొని వీళ్ళు దర్శనానికి వచ్చేస్తారు. దర్శనానికి వచ్చిందే వీళ్ళు ఏం చేస్తారంటే స్వామివారి ముందు నిలబడి దండం పెట్టుకునేటప్పుడు ఏమనిపిస్తుందంటే స్వామివారు వీళ్ళని చూసి నవ్వినట్టు అనిపిస్తుంది అన్నమాట. అందులో చిన్నప్ప బయట వచ్చిందే అరే స్వామివారు నవ్వుతూ కనబడ్డారా అంటారు. మిగిలిన మునిరాజు తర్వాత శ్రీనివాసులు నరసింహులు వీళ్ళు కూడా అవునరా నాకు కూడా అట్ట అనిపించింది, స్వామివారు నవ్వుతా ఉన్నారా అనిపించింది మా అందరికి కూడా అని చెప్తారు. సరే అనేసి వీళ్ళు ఆశ్చర్యపోయేసి స్వామివారిని తలుచుకుంటూ బయట వస్తూ ఉండేటప్పుడు గోవిందప్ప కనబడతాడు. గోవిందప్పతో వీళ్ళు ఏమంటారంటే గోవిందప్ప నువ్వు దర్శనం చేసుకున్నావా,
స్వామివారు మమ్మల్ని చూసి నవ్వారు, మా అందరికీ ఆయన స్వామివారు నవ్వినట్టే కనిపిస్తుంది, నీకు కూడా అలాగే అనిపించిందా అంటే గోవిందప్ప గొమ్మని నవ్వుకుంటాడు. అప్పుడే వేడివేడిగా పులిహోర తెచ్చుంటాడు గోవిందప్ప, వాటిని ఈ స్నేహితులకి ఇస్తాడు. సరే స్నేహితులు అవంతా తింటారు. తర్వాత గోవిందప్ప సరే నేను వెళ్ళొస్తానని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ వచ్చింది గోవిందప్ప సాక్షాత్తు వెంకటేశ్వరుడు అనే విషయము ఈ అమాయకులకి అర్థం కాదు. ఎందుకంటే స్వామివారిని నమ్ముకొని ఆయన కోసమని బయలుదేరిన వాళ్ళని ఆయన ఎలా వదిలేస్తాడు? ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా వాళ్ళ చుట్టూనే ఉంటాడు, వాళ్ళని రక్షించుకుంటాడు. ఆ భారాన్ని అంతా ఆయనే మోస్తాడు. అందుకే వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరికి ఎందుకంత భక్తి, ఎందుకంత ప్రేమ అంటే ఆయన చూపించే లీలలు అటువంటివి. ఆ విధంగా ఆ భక్తులు కనీసము వచ్చింది స్వామి అని గుర్తించాల, కానీ స్వామి ఆయన బాధ్యతగా వాళ్ళని రక్షించాడు, ఆయన దర్శనాన్ని ఇప్పించాడు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వెంకటేశ్వర స్వామి ఆయన లీలలు ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు. మనం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క లీలలో ఆయన గురించి చెప్పుకుందాం. ఈ నలుగురు భక్తుల విషయంలో స్వామివారు ఎంత భక్తిని చూపించారో చూడండి, ఎంత ప్రేమను చూపించారో చూడండి. వాళ్ళ అమాయకపు భక్తికి మెచ్చి స్వామివారు ఏ విధంగా వాళ్ళని రక్షించారో మనం చూసాం కదా. ఇంకొక రోజు ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.